హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మున్నూరు కాపులు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ సుమారు 40 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు. ఆంధ్ర కాపులు ఒక 10 లక్షల మంది ఉన్నారు. 50 లక్షల మంది ఉన్న ఈ తెలంగాణలో ఇప్పటి వరకు కూడా మున్నూరు కాపులకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రాధాన్యత అనేది ఇప్పుడున్న ప్రభుత్వము మరి ఇదివరకున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రతి పక్షాలు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ ప్రభుత్వమైనా మున్నూరు కాపులను ఇప్పటి వరకు గుర్తించిన రోజులు అనేది నాకు తెలిసి 50 సంవత్సరాల నుంచి కూడా లేవు. మరి కానీ మేము గత ఒక 5 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మేము మరి మున్నూరు కాపులకు ప్రాధాన్యత రావాలని మేము రాష్ట్రంలో ఉన్న ఇదివరకున్న 10 జిల్లాలు మరి ఇప్పుడు కొత్తగా 31 జిల్లాలు అయిన తర్వాత కూడా జిల్లా కమిటీలు వేయడం జరిగింది, ఏర్పాటు చేశాము. 31 జిల్లాలో 584 మండలాల కమిటీలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈ 12,751 గ్రామాల్లో 10,000 మున్నూరు కాపు సంఘాలు అనేది ఉన్నవి. మేము అవన్నింటినీ గుర్తించి మాకు సరిగా ప్రాధాన్యత రావాలంటే ఏం చేయాలనే ఒక ఉద్దేశం కొద్దీ కుటుంబ సమగ్ర సర్వే అనేది మేము గత 2 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో సుమారు ఇప్పటివరకు కూడా ఒక 25 లక్షల కుటుంబ సమగ్ర సర్వే చేయడం వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. మరి మొన్న పోయినసారి గత ఒక 6 మాసాల కింద ఇప్పుడున్న గవర్నమెంటు మున్నూరు కాపులు తూర్పు కాపులు కలిసి 13 లక్షల మంది ఉన్నారు. మీరని మాకు సంఖ్య చెప్పడము చాలా బాధ వేసింది. మరి అప్పటి నుండి కూడా మేము ఇంకా మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాలు వార్డు వైజ్గా ఇంటింటికి కూడా వెళ్ళి మా కమిటీ సభ్యులు అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, గ్రామాల్లో కూడా కుటుంబ సమగ్ర సర్వే చేస్తూ మరి కమిటీలు కూడా మహిళా కమిటీ, రైతు కమిటీ, యువత, సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరం కూడా మేము కమిటీలు ఒక గ్రామంలో సుమారు ఒక 50 మందిని కమిటీ కార్యవర్గ సభ్యులు గుర్తించడం జరుగుతుంది. మరి మేము వేములవాడలో కూడా ఒక గర్జన ఏర్పాటు చేశాము. సింపుల్గా ఒక్కసారి చూద్దాం మన వాళ్ళు ఎంత బలం ఉందని అనుకుంటే మేము ఒక 5,000 మంది అనుకుంటే 10,000 మంది వచ్చి ఎడ్ల బండ్లతోనే వచ్చి విజయవంతం చేశారు ఆ రోజు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా హైదరాబాద్లో కానీ అన్ని జిల్లాల్లో, మండలాల్లో సుమారు 280 మీటింగ్లు ఇప్పటివరకు పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో మన పోయినసారి కూడా రాజరాజేశ్వరి గార్డెన్లో పోయిన నెలలో 584 మండలాల అధ్యక్ష కమిటీలు, 31 జిల్లాల అధ్యక్ష కమిటీలతో పెడితే సుమారు 2,000 మంది అధ్యక్ష కమిటీలు కార్యవర్గ సభ్యులు వచ్చి విజయవంతం చేయడం జరిగింది. మరి దానితో పాటుగా అన్ని కులాలు ఈరోజు బహిరంగ సభలు అన్నీ పెట్టుకొని మరి అందరూ ఐక్యమత్యమవుతున్న రోజుల్లో మా మున్నూరు కాపులను కూడా ఐక్యమత్యం చేయాలని మేము అన్ని గ్రామాల్లో పిలిపియడం జరిగింది. ఇప్పుడు వచ్చే ఆగస్టు 12 తారీఖు ఆదివారం రోజున భారత్ గార్డెన్ చంపాపేట హైదరాబాద్లో ప్రతి ఒక్క గ్రామ సంఘ అధ్యక్ష కమిటీలను, 584 మండలాల అధ్యక్ష కమిటీ సభ్యులను, 31 జిల్లాల అధ్యక్ష కమిటీ సభ్యులందరినీ కూడా పిలిచి ఒక కార్యాచరణ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదివరకు మేము 280 పెట్టిన మీటింగ్లలో ఇప్పటివరకు ప్రజాప్రతినిధులను ఎప్పుడు కూడా మేము ఇన్వాల్వ్ చేయలేదు, పిలవలేదు. ఎందుకంటే మా బలం ఎంత ఉందో మా ప్రజాప్రతినిధులను కూడా తెలియాలనే ఉద్దేశం కొద్దీ. కానీ ఈరోజు మాత్రము ప్రజాప్రతినిధులు అంటే 3 పార్టీలలో, తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, 4 పార్టీలలో కూడా మేము ప్రజాప్రతినిధులు మా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజాప్రతినిధులందరినీ ఈ 12 జరిగే కార్యాచరణ సదస్సుకు ఆహ్వానించడం జరిగింది. మా కుల పెద్దలందరూ, ప్రజాప్రతినిధులందరూ కూడా వస్తారని కూడా హామీ ఇచ్చినారు. దానికి మా జనగామ జిల్లా మన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ మరి తోట సత్యనారాయణ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ సారంగపాణి గారు, ఆనరబుల్ ప్రెసిడెంట్ రమేష్ అన్న గారు, జనరల్ సెక్రటరీ గాదే ప్రకాష్ గారు, మరి మా అడ్వైజర్ కమిటీ చెన్నై గారు, మరి రాజు గారు, ఇంకా మహిళా కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పండర్నాథ్ గారు, ఇంకా యూత్ అధ్యక్షులు వీరమల్ల రాజు గారు, మరి మండల అధ్యక్షులందరూ, గ్రామ అధ్యక్షులందరూ కూడా నేను హృదయపూర్వకంగా ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే తప్పకుండా మనకి ఇప్పటివరకు కూడా మన కులం పుట్టినప్పటి నుంచి కానీ మన
సంఘాలు ఏర్పడ్డప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు మన గ్రామ సంఘాలను గుర్తించి కమిటీ కార్యవర్గ సభ్యులను ఎప్పుడు కూడా జిల్లాలో స్టేట్ మీటింగ్లో ఇప్పటివరకు ఉన్న సంఘాలు ఆహ్వానించలేదు. మరి ఇప్పుడు మాత్రం మేము ఆహ్వానించడం జరుగుతుంది. తప్పకుండా గ్రామ సంఘ అధ్యక్ష కమిటీలు, మండల అధ్యక్షులు, మరి మహిళా, రైతు, యువత, సీనియర్ సిటిజన్ కమిటీలందరూ కూడా మీరు వచ్చే కార్యాచరణ సదస్సును విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా వచ్చే సభ్యులందరూ కూడా మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, కార్యాచరణ సదస్సు అంటే మనం నవంబర్లో పెట్టే 2 లక్షల మంది మనకు ఒక బహిరంగ సభ కోసమే కార్యాచరణ మనము ముందుకెళ్తున్నాము. ఆ 2 లక్షల మంది మీటింగ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కార్పొరేషన్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. కాపులకు 5,000 కోట్ల రూపాయల కార్పొరేషన్ ఇచ్చినారు. ఆ కార్పొరేషన్ వస్తే ప్రతి ఒక్క పేద రైతు పిల్లలు కానీ, గరీబు పిల్లలు కానీ, కూలినాలు చేసుకునే పిల్లలు కూడా వాళ్ళు ఎంతోమంది చదువుకొని ఉపాధి పొందే అవకాశం అనేది ఉంటుంది. పై చదువులు కూడా చదువుకునే అవకాశం వస్తుంది. మరి మా మున్నూరు కాపు కులము అంటేనే రైతు, వ్యవసాయము. మరి వారికి కూడా మేము పెన్షన్లు అనేది మేము ఇవ్వాలని అడుగుతున్నాము. మరి సంఖ్యాపరంగా 50 లక్షల మంది ఉన్న ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్క నిరుపేదలకు మా కులం వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ల ఇల్లు గుర్తించి మరి సంఖ్యాపరంగా ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఇక దానికంటే ముఖ్యంగా ఏంటంటే, మేము ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా రాజకీయంగా మున్నూరు కాపులు వెనుకబడి ఉన్నారు. మరి మాకు సంఖ్యాపరంగా రేపు వచ్చే ఎలక్షన్లలో గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, జడ్పీటీసీ కానీ, మార్కెట్ చైర్మన్లు కానీ, మరి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వారు కూడా మరి 3 పార్టీలు మరి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ గుర్తించి మనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మేము కోరడం కోసమే కార్యాచరణ సదస్సును 12వ తారీఖు ఏర్పాటు చేశాము. జనగామ జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరూ మరి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.